దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము దయతో 34వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుని కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. మొదటి వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం అండి, 34వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, దయతో గమనించాలని కోరుతాను. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. ఈ చదవబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి ఒక ఆయన యోషియా అనేటటువంటి ఒక ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని పాఠం ఏంటంటే, యోషియాను ఎందుకు 8 సంవత్సరాల వయసులో రాజుగా దేవుడు నియమించాడు. యోషియాను ఎందుకు 8 సంవత్సరాల వయసులో దేవుడు రాజుగా నియమించాడు అనేటటువంటి ఒక చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. యోషియా అనేటటువంటి ఆయన వయసు ఎంతటంటే 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లోడిని దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడంటే యోధా జనుల మీద రాజుగా దేవుడు నియమించాడు. ఎందుకు ఈ యోషియాని 8 సంవత్సరాల్లో ఉన్న పిల్లోడిని తీసుకుని వెళ్ళి దేవుడు యూదులందరికీ రాజుగా నియమించాడు అనేటటువంటి, మరి ఇతడికి 8 సంవత్సరాల వయసులో రాజుగా దేవుడు నియమించాడంటే మరి ఇంకెంతమంది ఉంటారండి? యూదా రాజ్యంలో ఎంతమంది ఉంటారండి? ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉండొచ్చు. ఏంటండి చిన్నపిల్లని తీసుకొచ్చి రాజుగా పెడుతున్నారు ఏంటండి మీరు? 8 సంవత్సరాలు అంటే మనం ఇంచుమించు నాకు తెలిసి 3వ తరగతి చదువుకునే అబ్బాయి వయసు అనుకుంటున్నాను నేను. 5వ తరగతిలో మనం ఫస్ట్ క్లాస్లో వేసేటప్పటికి పిల్లోడికి ఎన్ని సంవత్సరాలు నిండాలి? 5 నుండి 6లోకి రావాలండి. 6లోకి వచ్చినటువంటి అబ్బాయిని తీసుకొచ్చి 1వ తరగతిలో మనం వేస్తాం. అంటే 6వ సంవత్సరంలో 1వ తరగతి, 7వ సంవత్సరంలో 2వ తరగతి, 8వ సంవత్సరంలో 3వ తరగతి. అంటే ఈ 3వ తరగతి చదివేటటువంటి అబ్బాయి వయసు ఎవరిదంటే ఈ యోషియాది. మరి అటువంటి చిన్నపిల్లోడుని రాజుగా యూదా ప్రజలకి, దేవుని ప్రజలకి రాజుగా నిలబెడతాం, ఆ దేవుని నియమించడం అంటే ఆ రోజున యూదా జనుల్లో ఎంతోమంది ఈ చిన్నపిల్లోడిని ఏంటి ఇంత గొప్ప జనానికి రాజుగా పెడతామేటి, ఇంకెవరూ లేరు ఈ పిల్లోడు తప్ప అని ఎన్ని మాటలని ఉంటారంటారు. కానీ ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు. 8 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయిని ఎవరు నియమించుకున్నారు? దేవుడు నియమించాడు. అతడు ఎలాంటి వాడట? 3వ వచనంలో చదివితే అతడు ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే. ఎలాంటి వాడట? బాలుడు. బాలుడు అనగా ఎవరు? చిన్నపిల్లోడు. ఏమంటే చిన్నపిల్లోడిని దేవుడు ఏం చేశాడంటే యూదా ప్రజలందరికీ కూడా దేవుడు రాజుగా నియమించాడు. అయితే ఈ యోషియాని ఎందుకు దేవుడు 8 సంవత్సరాల వయసులో రాజుగా నియమించాడు? ఎవరిపై నియమించారు చెప్పండి? దేవుడే నియమించాడు. దేవుడు నియమించాడు. అది
నరుల వలన కాదు కానీ దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎందుకు దేవుడు ఆయన్ని ఏర్పాటు చేశాడో తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీకు, అసలు ఈ యోషియా యొక్క తండ్రి పేరు ఎవరు అనేటటువంటిది మనం తెలుసుకుందాం. యోషియా తండ్రి పేరు ఒకసారి తెలియాలి అని అంటే, ఇతని తండ్రి పేరు ఏం పేరంటే ఆమోను. ఇతని తండ్రి పేరు ఏం పేరంటే ఆమోను. ఇతను కూడా ఏం చేశాడంటే రాజుగానే చేశాడు. దయతో ఇతని తండ్రి పేరు మనకి తెలియాలంటే దయచేసి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 24 వచనాన్ని చదువుతారండి. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని. దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేశారు. చాలు. ఇప్పుడు ఈ యొక్క యోషియా తండ్రి పేరు ఏం పేరంటే ఆమోను. ఈయన కూడా యోధా జనుల మీద రాజుగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇతని తల్లి పేరు కూడా మనం తెలుసుకుందాం. ఇతని తల్లి పేరు ఏం పేరంటే యెదీదా అనేటటువంటిది ఇతని తల్లి పేరు. అదే 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము దయతో మనం మొదటి వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కాతు ఊరివాడగు ఆదయాకు కుమార్తె అయిన యెదీదా అనేటటువంటి. ఇతని తల్లి పేరు ఏం పేరంటే యెదీదా అనేటటువంటిది ఇతని తల్లి పేరు. కనుక తండ్రి పేరు ఆమోను, తండ్రి పేరు యెదీదా. అయితే మనం ఇతడు యోధా జనులకి ఎన్నో రాజు అంటే 16వ రాజు. యోధా ప్రజలకి ఎన్నో రాజు అంటే 16వ రాజు. అంటే యోధా ప్రజల్ని పరిపాలించేవారు అప్పటికి 15 మంది అయ్యారు. ఈయన 16వ రాజు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు మరి 8 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయిని దేవుడు రాజుగా నియమించాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే మనం చదివినటువంటి 2వ దినవృత్తాంతాల గ్రంథములో 34వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు కనపడుతుంది. ఏంటంటే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. చాలండి, ఇక్కడ చాలండి. యెరూషలేములో ఈయన ఎంతకాలం పరిపాలించాడటంటే మొదటి వచనంలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరం 31 సంవత్సరము ఈయన యోధా ప్రజల్ని పరిపాలించాడట. 31 సంవత్సరం ఈయన పరిపాలించాడు యోధా ప్రజలందరినీ. దేవుడు 8 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తిని రాజుగా చేశాక ఎన్ని సంవత్సరాలు పాలించాడటంటే ఆయన 31 సంవత్సరం ఆయన యోధా ప్రజల్ని పాలించాడు. అయితే ఎందుకు ఈ చిన్నపిల్లోని దేవుడు రాజుగా చేశాడంటే, ఇందులో 2వ వచనంలో మొదటిది ఏంటంటే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. ఇక్కడ ఈ చిన్న పిల్లోడు 8 సంవత్సరాల వయసులో ఎవరి దృష్టికి నీతిని అనుసరిస్తున్నాడట? ఈ చిన్న పిల్లోడు దేవుని దృష్టికట. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. అంటే చిన్నపిల్లలు 8 సంవత్సరాల వయసులో నీతిని ఎవరి దృష్టికట? దేవుని దృష్టికట. వాక్యంలో ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలోది. మనం అవునని కానీ కాదని కానీ, అవునని చెప్పాలి కానీ కాదని చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఇది. ఆయన గురించి దేవుడు వాక్యం చెప్పే సందేశం ఏంటంటే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. అంటే దేవుని యొక్క ఎదుట ఈ చిన్నపిల్లవాడు 8 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడటంటే దేవుని దృష్టి ఎదుట నీతిని జరిగిస్తూ ఉన్నాడట. మరి చిన్నపిల్లలు 8 సంవత్సరాల వయసులో నీతిగా ఉండాలంటే జరుగుతుందా?
ఇప్పుడు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఎవరో ఒకరు ఏముంది ఆ స్కేల్ తీసుకోవడమో, పెన్సిల్ తీసుకోవడమో, ఆడుకునేటప్పుడు కొట్టుకోవడమో, తిట్టుకోవడమో, ఏమండి ఏయోటి చిన్న చిన్న పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం గమనించగలిగితే ఈ 8 సంవత్సరాల వయసులో దేవుని దృష్టిలో ఈయన ఎలా ఉన్నాడటంటే నీతిని అనుసరించుచు ఉన్నాడట. అంటే నీతిగా దేవుని ఎదుట ఉన్నాడట. ఎవరి దృష్టి ఎదుట? దేవుని దృష్టి ఎదుట. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు 8 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయిని దేవుడు రాజుగా చేశాడు అని అంటే, మనం గమనించాలి, ఆ యోధా జనులు అందరిలోకి కూడా ఈ పిల్లోడు దేవుని దగ్గర ఎక్కువ నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టి ఈ పిల్లోడిని వాళ్ళని పాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి దావీదు అన్నలందరూ కూడా ఉన్నారు కదా. సమూయేలు వెళ్ళినప్పుడు యెష్షయి కుమారులు ఒకరిని దేవుడు అభిషేకించమన్నాడయ్యా నీ కొడుకుల్లో అని యెష్షయితో చెప్తే సమూయేలు అందరినీ పిలిచాడు. సమూయేలు ఏమండి పిలిచిన తర్వాత సమూయేలు చూసేసరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎత్తుగా ఉన్నారు, బాగున్నారు. సమూయేలు వీడే అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, వీళ్ళు 7 కూడా కాదు, వీళ్ళు 7 కూడా పక్కన పెట్టే నువ్వు వాళ్ళ ఎత్తుని, వాళ్ళ పుష్టితనాన్ని, వాళ్ళ పై రూపాన్ని నువ్వు చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. సమూయేలేమో అలాగనుకుంటున్నాడు. ఇంకా ఏమయ్యా ఇంకా ఎవరన్నా ఉన్నారా నీ దగ్గర అంటే, అయ్యా వాడు గొర్రెల దగ్గర ఒకడు ఉన్నాడు, పొలంలో గొర్రెలు మేపుకుంటున్నాడు అంటే, అయితే అతన్ని పిలిపించు అని దేవుడు చెప్తే ఆ దావీదు పాపం పొలంలో నుండి వస్తూ ఉన్నాడు. వస్తుండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడిని తీసుకొచ్చి నువ్వేం చేయాలంటే ఇశ్రాయేలు ప్రజల మీద పట్టాభిషేకం అతనికి నీవు చెయ్యి అన్నాడు. ఏంటంటే ఎంతమంది 7 దావీదు అన్నల్ని 7 పక్కన పెట్టి ఈ చిన్నోడైనటువంటి కనిష్ఠుడైనటువంటి దావీదునే దేవుడు ఎందుకు రాజుగా చేశాడు అని అంటే, వాళ్ళ అన్నల కంటే దేవుని దృష్టిలో ఎవరు మంచిగా ఉన్నారో అదన్నమాట. వాళ్ళ అన్నలందరికంటే ఎవరు దృష్టిలో దేవుని దృష్టిలో ఎవరు యోగ్యులుగా ఉన్నారంటే దావీదు యోగ్యుడిగా ఉన్నాడు. ఇత్తడైతేనే నా ప్రజలనే కాయగలడు, ఇతడైతేనే నా ప్రజలనే నడిపించగలడు, ఇతడైతేనే నాకు నచ్చినటువంటి వాడు అని దేవుడు ఏం చేశాడంటే చిన్నోడిని తీసుకొచ్చి రాజుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ యోధా జనుల్లో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ యోధా ప్రజలందరిలోకి కూడా చిన్నపిల్లోడైనా సరే ఆ జనాలందరికంటే కూడా ఎక్కువగా దేవుని దృష్టిలో నీతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ చిన్నపిల్లోడైనటువంటి యోషియా అయి ఉండొచ్చు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు యోషియాను 8 సంవత్సరాల వయసులో చిన్నపిల్లోడిని తీసుకొచ్చి యూదుల మీద దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం మొట్టమొదటి గమనించవలసిన విషయం ఏంటంటే, అతడు నీతిని అనుసరించి దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు రాజుగా చేశాడు. అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, కీర్తనల గ్రంథములో 5వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? 5వ కీర్తన, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. చాలండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఎవరినైనా ఆశీర్వదింతాడట. ఇది ఎంత మంచి మాట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. ఇప్పుడు ఈ యోషియాని ఎవరు ఆశీర్వదించాడు? అది ఒక 8 సంవత్సరాల వయసులో ఒక రాజుగా దేవుడు చేశాడంటే ఒక జనాంగానికి అది ఆశీర్వాదం అనుకోవాలా మనం? ఏమంటే ఆశీర్వాదం అనుకోవాలా, ఆశీర్వాదం కాదనుకోవాలా?
అది ఆశీర్వాదం. అది ఏంటండి, మహాగణులైన వారందరినీ దేవుడు పక్కన పెట్టి పిల్లోని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద పట్టాభిషేకం చేసి 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లోడు వీళ్ళందరినీ పరిపాలిస్తున్నాడంటే అది ఎవరి ఆశీర్వాదం అనుకోవాలి తెలుసా? అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఎందుకు ఈ యోషియాను దేవుడు ఆశీర్వదించాడు? 8 సంవత్సరాల వయసులో దేవుడు ఎందుకు రాజుగా చేశాడు యూదుల మీదంటే, ఇతడు ఎలాంటి వాడంటే దేవుని దృష్టిలో ఇతడు నీతిని జరిగించినటువంటి వ్యక్తి. అందుకనే నీతిగా ఉన్నాడు కాబట్టి ఎవరు తనను రాజుగా చేశారంటే దేవుడు రాజుగా చేశాడు. అంతేకాకుండా నీతిమంతులను ఆశీర్వదించువాడు ఎవరట? యెహోవా. నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. నీతిమంతులను ఎవరు ఆశీర్వదింతాడట? దేవుడు ఆశీర్వదింతాడట. ఈ రోజున దయతో గమనించండి, మనము దేవుని దృష్టిలో మనము నీతిని జరిగించగలిగితే మనల్ని హెచ్చించేవారెవరు, మనల్ని ఆశీర్వదించేవారు ఎవరు చెప్పండి? యోషియాను ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించారు. ఈ యోషియాను ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చించారు. మనము మనుషులు ఒకవేళ చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మనం నీతిని జరిగించగలిగితే మనల్ని హెచ్చించేవారు ఎవరంటే దేవుడు. మనల్ని ఆశీర్వదించేవారు ఎవరంటే దేవుడు. యోసేపు గురించి మనకు తెలుసు కదా. యోసేపు పాపం చేయనేటువంటి వాటికి తను బలయ్యాడు. కానీ యోసేపు నీతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకని యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడా లేదా? యోసేపుని దేవుడు ఆశీర్వదించాడా లేదా? యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ యోసేపు ఎలా ఉన్నాడు, కొన్ని లేనిపోయినటువంటి నిందలు యోసేపు మీద పడ్డాయి. కానీ యోసేపు నీతి ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. అందుకని ఎవరు ఆశీర్వదించాడు యోసేపుని? కానీ తన మాత్రం ఎన్ని నిందలు పడినా అవమానాలు పడినా తన నీతిని మాత్రం ఎప్పుడు కూడా యోసేపు వదులుకోలేదు. దేవుడు కొరకు నీతిగా ఉన్నాడు. అందుకని యోసేపుని ఎవరు ఆశీర్వదించారు? దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాకుండా ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే మహారాజుగా దేవుడు ఆశీర్వదించాడు. తన కుటుంబాన్ని పోషించే యోధుడిగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. నీతిమంతులను ఎవరు ఆశీర్వదించారటంటే యెహోవాయే నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. కనుక యోసేపును ఎవరు ఆశీర్వదించాడంటే రాజు కాదు, వాళ్ళ కుటుంబస్తులు కాదు, కానీ యోసేపుకున్నటువంటి నీతిని బట్టి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఈ రోజున దయతో గమనించండి, అందరికంటే యోసేపు చిన్నోడేనా? యోసేపు వాళ్ళ కుటుంబంలో అందరికంటే చిన్నోడేనే కదా. అన్నలో 10 మంది తనకంటే పెద్దవారు, అన్నల కంటే చిన్నవాడు. అలాగనుకుంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గనులందరికంటే బానిసేనా? యోసేపు దేశం ఎలాగెళ్ళాడు? అతడు ఒక బానిస పని చేయడానికి వెళ్ళాడు, దాసీ పని చేసుకోవడానికి వెళ్ళాడు. అలాంటి వ్యక్తిని మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే యోసేపు కూడా చిన్నవాడే, అన్నిటిలో చిన్నవాడే. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎక్కడా కూడా తన నీతిని మాత్రం తాను వదలలేదు. అది ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని ఎదుటి నీతిగా ఉంటే మనల్ని హెచ్చించేవారు ఎవరు చెప్పండి? దేవుడు హెచ్చిస్తాడు. వయసుతో సంబంధం లేదు దేవుని దగ్గర. దేవుడికి వయసుతో సంబంధం లేదు. మనం దేవుని దృష్టిలో నీతిని జరిగించితే దేవుడు మనల్ని తలగా చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను ఉన్నతమైన శిఖరములనైనా ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలన. గనుక మొట్టమొదట ఎందుకు తన్ని యోషియాను దేవుడు 8 సంవత్సరాల వయసులో రాజుగా చేశాడంటే తను నీతిని అనుసరించినటువంటి వ్యక్తి. ఇక రెండో విషయాన్ని గమనించగలిగితే మనకు కనబడుతుంది. అదే 2వ వచనములో, ఇదిగో ఆ కుడికైనను ఎడమకైనను
తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. ఇతడు 8 సంవత్సరాల వయసు వచ్చింది. 8 సంవత్సరాల వయసు నుండి కూడా తను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని మనం తెలుసుకున్నాం. 31 సంవత్సరం తను రాజుగా ఉన్నాడు. అంటే 8 + 31 ఎన్ని? 39. అంటే సుమారు 39 సంవత్సరాలు వయసులో మనం గమనించగలిగితే ఇతడు ఎలా ఉన్నాడట? కుడికి గాని ఎడమకు గాని ఏమవలేదట, తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే భక్తి విషయంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఏమవలేదంటే తొలగిపోలేదు. మంచి 40 సంవత్సరాల వయసు అంటే ఎలాంటి వయసు అండి అది? 8 నుండి 40. 8 సంవత్సరాల వయసులో రాజవ్వాడంటే 15 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఎలా ఉంటుందండి కుర్రోళ్ళ పరిస్థితి? ఆపగలరు ఎవరన్నాను? 15 సంవత్సరాలు దాటిన కాడి నుంచి పిల్లల్ని ఆపగలమా ఏమండి? 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినాయి కాడి నుంచి కుర్రోళ్ళని ఆపగలమా మనం? ఏమండి ఆపగలమండి? వయసును ఆపగలమా మనం? అది ఎలాంటి వయసు అంటే ఎవరి మాట విననటువంటి వయస్సు. ఇక రాజు అయ్యాడంటే ఇంకెలా రాజు అవ్వాడంటే అతడు 31 సంవత్సరం పాలించాడంటే ఇంక తను ఏం చేసినా ఏమవుతుంది? ఏది చేసినా రాజ్యంలో జరిగిపోతుంది. అతడు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు. సో అవునంటారా కాదంటారా? ఇప్పుడు రాజు అవ్వడండి మంచి వయసులో ఉన్నాడు. 8 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వరకు మంచి రాజుగా ఉన్నాడు. తను ఏది చేసినా రాజ్యంలో ఏమవుతుంది చెప్పండి? చెల్తుందా? నేటి రాజకీయ పరిస్థితులు మనకు తెలుసు. ఎట్లా ఉంటాయి పరిస్థితులు? అధికారం ఉంది ఈయనకి, కానీ తన కుడికి కానీ ఎడమకు కానీ ఏమవ్వలేదట, తొలగిపోలేదట. అంటే ఏ పాపంలో కూడా తాను పడలేదట. దావీదు చూపినటువంటి ప్రవర్తన, తన పితరుడైన దావీదు చూపినటువంటి ప్రవర్తనకు సరిగా నడిచాడట. అంత అధికారమున్నా, అంత దేవుడు హెచ్చించినా సరే ఎక్కడా కూడా తొలగిపోలేదట. తన ప్రవర్తనలో ఎక్కడా కూడా తొలగలేదట. గనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు అతడు ఒకళ్ళని కూర్చోమంటే కూర్చోవాలి, ఒకళ్ళు నిలబడమంటే నిలబడాలి, ఒకళ్ళు రమ్మంటే రావాలి, ఒకళ్ళు పొమ్మంటే పోవాలి. అతడు రాజ్యాన్ని ఇష్టానుసారంగా ఏం చేయొచ్చు, తను ఏం చెప్తే జరిగించుకోవచ్చు. కానీ మంచి వయసులో కూడా ఎలా ఉన్నాడంటే ఎక్కడా కూడా కుడికి తొలగిపోలేదట, ఎడమకు కుడి ఎడమలంటే ఇక ఏ దేవుడికి ఇష్టం లేని ఏ పాపంలో కూడా అతడు పడకుండా ఉన్నాడు. ఇంక దాన్ని వివరణ నేను ఇవ్వలేను, కానీ మీకు తెలుసు అందరికీ కూడా ఎట్లా ఉంటుంది ఈ వయసులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. మంచి వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటాయి పరిస్థితులు, రాజకీయ అనుభవాల్లో పరిస్థితులన్నీ మీకు తెలుసు. వాళ్ళు విలాసాలకి, వాళ్ళ సుఖాలకి, వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎంత భక్తిగా ఉన్న వాళ్ళని దేవుని కూడా వాళ్ళు పక్కన పెడతా ఉంటారు. కానీ ఈ యోషియా గురించి మనం నేర్చుకునే విషయం ఏంటంటే మంచి వయసులో ఉన్నాడు కానీ ఎక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదట. అంటే దేవుడికి ఇష్టము లేనటువంటి ఏ పాపములో కూడా ఎప్పుడూ కూడా తను పడలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుడి ఎడమకు తొలగలేదంటే ఎక్కడ కూడా ఏ పాపంలో పడలేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే
తనకి దేవుడు అధికారం ఇచ్చినా సరే ఆ అధికారాన్ని ఉపయోగించుకుని తను ఏ పాపములో లోక సంబంధించిన మాలిన్యాన్ని తనకు అంటకుండా కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు తనని 31 సంవత్సరం పరిపాలించడానికి పిన్న వయసులో కూడా దేవుడు నడిపించాడు. కనుక అందుకనే దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దయతో మనం కూడా యోషియా ద్వారా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఏ పాపంలో మనం పడకుండా ఉంటే వయసుతో భేదం లేదు, మనల్ని దేవుడు తలగా దేవుడు మనల్ని చేస్తాడు. ఉన్నతమైన శిఖరాలకి మనల్ని ఆయన ఎక్కిస్తాడు. మంచి స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే మనం ఏం చేయకూడదంటే, ఏ వయసు అయినా సరే, మనము చిన్న వయసైనా పెద్ద వయసైనా ఏ వయసులోనైనా సరే మనం ఏ పాపములో కూడా పడకుండా మనం జాగ్రత్తగా దేవుడి దగ్గర ఉండాలి. అలా ఉంటే మనల్ని పైకి తీసుకెళ్లే వారు ఎవరు చెప్పండి? దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనకు తెలుసు సౌలు దావీదు గురించి మనకు తెలుసు కదా. సౌలుకి రాజ్యం ఇచ్చింది ఎవరు? సౌలుకి రాజ్యం ఎవరు ఇచ్చారు? అమ్మా దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేసింది ఎవరండి? అమ్మా ఆ లైట్లు వెనకాలే కూడా ఇయ్యండి బాబు, నాకు కంపడట్లేదు. వాళ్ళు నాకు లైటింగ్ ఎక్కువ పెట్టారు, వాళ్ళకి లైటింగ్ తక్కువ పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చారమ్మా సౌలుకి రాజ్యం? అమ్మ వెనకట్ల కుర్చీల మీద ఉన్నవాళ్ళు ఎవరిచ్చారు సౌలుకి రాజ్యం? ఇశ్రాయేలు మీద. ఏంటి మాట్లాడేటి ఎవరన్నా? గట్టిగా చెప్పండి. దేవుడు ఇచ్చాడు. మరలా రాజ్యాన్ని ఎవరు తీసేశారు? దేవుడే తీశాడు. గల కారణం ఏంటంటే, రాజ్యం ఇచ్చాక సౌలు పరిస్థితి దేవుని దగ్గర బాగోలేదు. అందుకని మళ్ళీ ఎవరు తీశారు? ఇచ్చేవాడు దేవుడే, తీసేసేవాడు దేవుడే. మనం దేవుడు ఇచ్చాడు కాదా అని మరి దేవుడికి ఇష్టం లేని చేస్తే దేవుడు ఉంచుతాడా? ఉంచడు, తీసేస్తాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. ఎవరున్నారు? సౌలు దగ్గర ఇంకొక ఆయన వెళ్ళాడు కదా, ఎవరున్నారు ఆయన? అది దావీదు మంచిగా ఉన్నాడు. సౌలుని తీసి పెద్దోడిని తీసి పక్కనెట్టి కుర్రోడికి ఇచ్చాడు. ఎవరికి? అదే కోపం ఆయనకి. ఎవరికి? దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇస్తే అప్పుడు దావీదు ఏంటి, నా దగ్గర పని చేసేవాడీడు, నా దగ్గర కూలివాడీడు, నా రాజ్యములో ఉన్నవాడీడు, ఈడు నాకంటే చిన్నోడు, వీడికి ఇస్తావాడా? వీడా నాకు ఎదురుగా రాజని ఇతను ఈయన కొంచెం కంగారు పడ్డాడు. కానీ ఇచ్చినోడు దేవుడు, తీసేసినోడు దేవుడు. దావీదుకి ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఎందుకనంటే దావీదు కుడి ఎడమలు తొలగకు ఎక్కడా కూడా దేవుడికి ఇష్టం లేని కార్యకలాపాల్లో వెళ్ళటం లేదు. సౌలు అయితే దేవుడికి ఇష్టం లేని అనేకమైనవి చేశాడు. అందుకనే మనము దేవుని ఎదుట మనము ఏ అపరాధంలో పడకుండా మనం కాపాడుకోగలిగితే, ఉండగలిగితే, వయసుతో భేదము లేదు, మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక ఈ యోషియా ఎలాంటి వాడంటే, ఏ అపరాధమును కూడా చెయ్యకుండా, అధికారం ఉన్నప్పుడు కూడా ఏ అపరాధం కూడా చేయలేదు. అది మనం గమనించాలి. ఏమండి, అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు డబ్బులు కలిగాయి అనుకోండి, మనకి ఎన్ని సుఖాలకు అలవాటు పడిపోతాం? బాగా అధికంగా డబ్బు కలిగింది అనుకోండి, ఎన్ని సుఖాలకు అలవాటు పడిపోతాం? అధికారం ఉందనుకోండి, ఎన్ని సుఖాలకు అలవాటు పడిపోతాం? కానీ ఈ యోషియా గురించి మనం ఆలోచించగలిగితే, అధికారము ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇతడు మాత్రం దేనికి అలవాటు పడకుండా, దేవుడికి ఇష్టం లేనటువంటి ఏ అపరాధంలో కూడా ఇతడు పడలేదు. అందుకనే దేవుడు చిన్న వయసులోనే అతన్ని హెచ్చించాడు. ఈ రోజున మనం రెండో విషయం ఏంటంటే, యోషియా ద్వారా దేవుడు ఎందుకు అతన్ని ఉన్నతమైన స్థితికి నడిపించాడంటే, ఏ అపరాధము కూడా దేవునికి అతడు చెయ్యలేదు. ఈ రోజున మనం దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనం గుర్తించుకుని ఏ అపరాధం కూడా చేయకుండా ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు మనల్ని? నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు.
వయసుతో భేదం లేదు, చదువుతో భేదము లేదు, కులముతో భేదము లేదు, ఇదిగో దేనితో భేదం లేదు, జ్ఞానంతో కూడా మనకి భేదము లేదు. మనము దేవుని దృష్టిలో మనము ఏ అపరాధంలో కూడా పడకుండా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక రెండోది ఏంటంటే అతడు ఏ అపరాధం కూడా చేయలేదు. మూడో విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడ దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మూడోది ఏంటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు, అంటే తన మంచి ప్రవర్తన కలిగిన వాడు తన నడకలో కానీ, తన పడకలో కానీ, తన మాటలో కానీ, తన తలంపుల్లో కానీ, తన ఉద్దేశాల్లో కానీ. ఇక ఎలాంటి ప్రవర్తన అంటే దావీదు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగ మంచి ప్రవర్తన కలిగి జీవించాడట. గనుక ఎందుకు దేవుడు ఈ చిన్న వయసులో ఆయన రాజుగా చేశాడంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఈయన. అందుకనే 37వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 37వ కీర్తన దయతో 37వ కీర్తనలో 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించు. చూసారా, ప్రవర్తనను బట్టి ఎవరు ఆనందిస్తారట? దేవుడు ఆనందిస్తాడట. అంటే మన యొక్క నడకను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మన పద్ధతులను బట్టి, మనలను బట్టి ఎవరు ఆనందిస్తారటంటే దేవుడు ఆనందిస్తాడు. ఏదైనా ఈ లోకంలో మనం బాగా ఉండాలన్నా, దేవునికి నచ్చేవారుగా ఉండాలన్నా, మనుషులకు నచ్చేవారుగా ఉండాలన్నా దేని మీద ఆధారపడుతుందో తెలుసా? మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎవరికి నచ్చుతారు? మనుషులకి నచ్చుతారు, దేవుడికి నచ్చుతారు, పెద్దలకి నచ్చుతారు, పిల్లలకి నచ్చుతారు. మంచి ప్రవర్తన గల అబ్బాయికి పెళ్లి సంబంధాలు వాళ్ళు నిలుక్కోవాలా? మంచి ప్రవర్తన కలిగిన కుర్రోడు ఉన్నాడు అనుకోండి, పెళ్లి సంబంధాలు పెళ్లి కొడుకు నిలుక్కోలా? ఏమండి, పెళ్లి కొడుకు నిలుక్కోలా? ఏంటిని మాట్లాడేటి? నిలుక్కోలే? వద్దు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే అతను నిలకక్కర్లేదు. బాబు పలానా దిక్కున అమ్మాయి ఉంది, ఇదిగో నువ్వు చేసుకో, పలానా దిక్కున ఉంది నువ్వు చేసుకో, బాబు ఇదిగో మీ అబ్బాయికి నలుగురు 4 సంబంధాలు తీసుకొస్తారు. ఏమండి, అవునా కాదు నేను అన్నది? సమాజంలో అదే ప్రవర్తన కానీ అంత బాగాలేదనుకోండి, మా అబ్బాయికి సంబంధం చూడండి, మా అబ్బాయికి సంబంధం చూడండి అంటే ఎవరన్నా చూస్తారా? జస్ట్ ఉదాహరణ చెప్తున్నానండి, నేను ఇందులో ఉదాహరణ వరకు మాత్రమే, ఉదాహరణ మాత్రమే. నేను అంటే నేను ప్రవర్తనను బట్టి నేను చెప్తున్నాను, ఉదాహరణ, జస్ట్ ఉదాహరణ. గనుక మంచి ప్రవర్తన కానీ మనం కలిగి ఉన్నామనుకోండి, మనం ఏమీ అవసరం లేదు, అన్నీ మన దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. కనుక ఒకరిని ప్రవర్తనను బట్టి ఎవరు ఆనందిస్తారట? దేవుడు ఆనందిస్తాడట. అంతేకాకుండా ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో 1వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. చాలండి, దేవునికి స్తోత్రం. నీవు దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలట? ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో, చాలా జాగ్రత్తగా ఉండాలట ప్రవర్తన విషయంలో. దేవుడు మందిరంలో కూడా మనం ఎలా ఉండాలా చెప్పండి? ఎందుకు ఉండాలా? మనం అవునన్నా కాదన్నా ఇక్కడ ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉంటాడో. ఉంటారన్నవారు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అందులో ఇక ఎటువంటి సందేహం కూడా లేదు. ఎలా చెప్పగలుగుతుందని నేను చెప్పండి? మీరు దానికి ఏదన్నా నిదర్శనం ఏదన్నా మీరు చూసారా?
అది ఏది చెప్పండి, ఒకటి చెప్పండి అండి. దేవుడి మందిరంలో వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇంకా నిదర్శనం సంఘం ద్వారా, అవునండి మీరు అనేది మందిరం ద్వారా, అవునా? నేను ఒక నిదర్శనం చెప్తాను చూడండి. అంటే మీరు చెప్పినవి కాదని నేను అంటలేదండి. మొత్తం ఊరంతా కూడా దేవుడు ఉన్నాడని చెప్పినటువంటి ఒక నిదర్శనం ఏంటంటే, దీనికి స్లాబ్ వేసాను చూసారా, చర్చికి స్లాబ్ వేసాను చూసారా, ఆ ఏళ్ళ రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా కుంభవర్షం, తుఫాను. స్లాబ్ వేసేవాళ్ళు వచ్చి అక్కడ బిగించుకుంటారు కదా, ఏంటంటే పోసి ఉంటాయి కదా, ఆ ట్రాలీ లాంటి ఎక్కింతారు, ఇలా పైకి కడతారు. వాళ్ళు వచ్చి ఆ సాయంత్రం మేస్త్రి గారు అన్నారంట, ఏంటండి పొద్దున్నే పోతంటున్నారు, ఇక్కడ ఇసుక లేదు, కంకరే లేదు, వాతావరణం చూస్తే ఎలాగుంది, పొద్దున్నే పోతంటారు ఏంటండి అన్నారట. అప్పుడు దేవుడు కృప వల్ల ఇసుక తుఫాను వల్ల దొరకలేదు. ఏదైతేనే దేవుడు దయ వల్ల రాత్రి 10 దాటిన తర్వాత ప్రారంభమైంది. దేవుడు రాత్రి 2-3 గంటలకి మెటీరియల్ అంతా వచ్చింది. సుమారు 12 దాటే వరకు కూడా కుంభవర్షమే పడ్డది. అప్పుడు పొద్దున్న లేచేసరికి నేను పడుకుని లేచి పృథ్వీ గారు ఇంటే తలుపులు తీసి ఇలా చూశాను. ఎలా చూస్తే సూర్యుడు దగ్గర మెరిసేస్తున్నాడు. ఎందుకంటే నిద్ర పట్టలేదనుకోండి, నిద్ర ఏం పడుతుంది? 5:30కి లేచేసరికే సూర్యుడు పొలమని ఇలా లైట్లాగా వెలిగేస్తుంటే అదంతా కూడా పొద్దుట 5:30-6 గంటలకు మొదలైనటువంటి ఎండ సుమారు 10-10:30 అయ్యేసరికి ఎర్ర సముద్రం దేవుడు 6 నెలలుగా మార్చాడు అన్నారు చూసారా. అంత కుంభవర్షం కురిసింది, ఇదంతా కూడా 6 నెలలా మారిపోయింది. ఆ ఎండలో ఎవరు ఉండలేకపోయి వాళ్ళు, నేల అంతా 6 నెలలా మారిపోయింది. ఇక్కడ బాడీ లేదు, బందా లేదు. ఆ రోజు స్లాబ్ అంతా అయిపోయింది. మళ్ళీ వర్షం ఎప్పుడు పడ్డదంటే మళ్ళీ సాయంత్రంగానే పడితే స్లాబ్ పోద్దేమని దేవుడు ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకి ఎప్పుడో బాబులు గారు, నేను, ఇంకా జాజిబాబు గారు, అర్జెంట్ గారు ఎవరో వచ్చి ఇలాగా కర్రల్లో ఉండి తడిపేసాం. బాబులు గారు తడిపేసినట్టుకున్నారు పొద్దున్నే. తడిపేశాక కర్రలోకి వచ్చి కూర్చున్నాం. దడ వర్షం పడిపోయింది. అంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అన్నటువంటి మాట ఏంటంటే, నిజంగా మీ దేవుడు ఉన్నాడు. ఏలియా రోజు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చినప్పుడు ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. అదేవిధంగా ఈ స్లాబ్ వేసినాడు గొప్ప నిదర్శనం ఏంటంటే, మీ దేవుడు ఉన్నవాడు. అంత అద్భుతముగా దేవుడు నేనున్నాను అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని, ఒక గొప్ప నిదర్శనాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఈ యొక్క గ్రామం అంతటికీ కూడా దేవుడు ఒక సాక్ష్యముగా దేవుడు తన సువార్తనే, తన గొప్పతనాన్ని ప్రకటించుకున్నాడు. తన గొప్పతనాన్ని ఎవరు ప్రకటించుకున్నారు చెప్పండి? దేవుడు ప్రకటించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యం కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనడానికి ఇక ఎటువంటి సందేహము కూడా ఇక లేనే లేదు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ దేవుడు లేడు అనడానికి ఆధారం లేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడి స్థలంలో జరిగించాడు. ఈ విషయాన్ని గమనించి, అందుకని నీవు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నువ్వేం చేయాలట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకో తెలుసా? ఈ స్థలంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. మంచి ప్రవర్తన ఉందనుకోండి, ఎవరు మళ్ళీ ఆశీర్వదింతారు? ఈ చిన్నపిల్లోడైనటువంటి యోషియా ఎలాంటి వాడటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఇతని ప్రవర్తన బట్టి ఎవరు ఆనందించారు? దేవుడు ఆనందించాడు. దేవుడు ఆనందించాడు కాబట్టి వయసుతో భేదము లేకుండా ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే యోధా ప్రజలను పాలించేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెట్టాడు. ఈ రోజున మన ప్రవర్తన
ఈ లోకంలో ఉన్నవారు చూసినా చూడకపోయినా మనకు అంత వచ్చేది లేదు, కానీ దేవుడు చూస్తాడు. మన ప్రవర్తన దేవుడికి నచ్చిందనుకోండి, మనల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలవబెడతాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యోషియాలో ఉన్నటువంటిది మూడోది ఏంటంటే, ఇదిగో మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. దావీదు కూడా ఎలాంటి వాడటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఈ రోజున దేవుడి బిడ్డలుగా మిమ్మల్నైనా నన్నన్నా దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి, దేవుడు ఘనమైన స్థలంలో నిలబెట్టాలంటే మన ప్రవర్తన ఎవరికి నచ్చాలంటే దేవుడికి నచ్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నచ్చింది అనుకో, నిన్నెవ్వరూ పైకి తీసుకెళ్ళరు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ యోషియాలో ఉన్నటువంటిది మూడోది ఏంటంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. హల్లెలూయా. గనుక మొట్టమొదటిది ఏంటంటే అతడు నీతిని అనుసరించిన వాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు. నీతిమంతులను ఆశీర్వదించువాడు యెహోవా. రెండోది ఏంటంటే తనకి దేవుడు ఆధిక్యతను అధికారమునిచ్చిన ఎక్కడ కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఏ అపరాధము కూడా దేవుడికి ఎదుట తను చేయకుండా తను పవిత్రంగా నిలవబడినటువంటి వాడు. మూడోది ఏంటంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా దేవుని దగ్గర నీతిగా ఉంటే, దేవుని ఎదుట కుడి ఎడమకి తొలగిపోకుండా ఏ అపరాధంలో పడకుండా పవిత్రంగా ఉంటే, దేవుని ఎదుట మనం కూడా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటే, దేవుని దగ్గర యోషియాను దేవుడు రాజుగా చేసిన దేవుడు, యోషియాను తలగా చేసిన దేవుడు, యోషియాను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదింతాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు విన్న మనందరికీ దయచేయాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం తెలుసుకుందాం. దేవుడి మాటలను దీవించగా తలలు వంచుకుని దయచేసి ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా దేవా, నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు నాయనా. ఈ సమయాన్న తండ్రి భక్తుడైన యోషియా గూర్చి కొన్ని విషయాలు మాకు తెలియచేసావు. చిన్న వయసులోనే తనను ప్రభువా నీవు యూదులకు రాజుగా నియమించావు. దానికి గల కారణం అతడులో ఉన్న 3 విషయాలు మాకు తెలియచేసావు. ప్రభువా తను నీ దృష్టి ఎదుట నీతిగా జీవించాడు, పాపము చేయకుండా పవిత్రంగా జీవించాడు, మంచి ప్రవర్తన కలిగి నీ ఎదుట నడుచుకున్నాడు. అందుని బట్టి యోషియాను మీరు ఆశీర్వదించాడు. నాయన ఈరోజు మేము కూడా తండ్రి నీతిని అనుసరించి నీ దృష్టి ఎదుటికి బ్రతికేలా సహాయం చేయండి దేవా. మేము ఏ పాపము చేయకుండా పవిత్రంగా నీ ఎదుట బ్రతికేలా సహాయం చేయండి. మంచి ప్రవర్తన కలిగిన ఎదుట నడుచుకునేలా సహాయం చేయండి. అటువంటి కృప మాకిచ్చి యోషియాను తలగా చేసినట్టుగా, యోషియాను ఆశీర్వదించినట్లుగా ఈ మాటలు మేము విన్న మమ్మల్ని మీరు తలగా చేయండి. ఈ మాటలు విన్న మమ్మల్ని మీరు ఆశీర్వదించమని, మంచి నేలను పడిన విత్తనంగా మా హృదయాలు ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి నామాన్ని వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.